ఆదిలాబాద్ పట్టణంలో మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర నాయకులు కంది శ్రీనివాసరెడ్డి కూడా పాల్గొన్నారు. ఆయన విగ్రహానికి కంది శ్రీనివాసరెడ్డి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. బడుగు బలహీన వర్గాల కోసం వెనుకబడినటువంటి అత్యంత వెనుకబడినటువంటి తరగతుల అభ్యున్నతి కోసం ఒక ఉద్యమంలా పనిచేసి తర్వాత వచ్చినటువంటి బలహీన వర్గాల అనేక ఉద్యమాల కోసం ఒక గొప్ప స్ఫూర్తిగా నిలిచినటువంటి మహాత్మా జ్యోతిబా పూలే 197వ జన్మదిన వేడుకల సందర్భంగా వారికి ఘన నివాళులు అర్పించడం జరిగింది. జ్యోతిబా పూలే బడుగు బలహీన వర్గాల కోసం గిరిజనులు, దళితులు, బలహీన వర్గాలు వీటన్నిటి అభ్యున్నతి కోసం తర్వాత వచ్చినటువంటి అనేక ఉద్యమాలకి మనకి జయప్రకాష్ నారాయణ గారి సంపూర్ణ విప్లవం, రామ్ మనోహర్ లోహియా గారు, ఆ తర్వాత ఉత్తర భారతదేశంలో, దక్షిణ భారతదేశంలో అనేకమైనటువంటి వెనుకబడిన తరగతి యొక్క అభ్యున్నతికి ఉద్యమాలకి రూపకల్పన జరిగింది. జ్యోతిబా పూలే యొక్క జీవన విధానం వల్లనే ఆయన బడుగు బలహీన వర్గాల కోసం ఒక గొప్ప స్ఫూర్తిని, ప్రజల్లో ఒక చైతన్యాన్ని రగిలించినటువంటి మహనీయుడు జ్యోతిబా పూలే. జ్యోతిబా పూలే గారు 200 సంవత్సరాల కిందట పుట్టి మన ప్రాంతంలో, మన భారతదేశంలో ప్రతి బడుగు బలహీన వర్గాల కోసం, అభ్యున్నతి కోసం కృషి చేసినటువంటి